కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే పనిలో పడింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో అన్ని పథకాల అమలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే కొన్ని పథకాలు అమలవ్వగా మరో వారం రోజుల్లో ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి మండలంలో పర్యటించిన సీఎం 4,369 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లోగా ఈ 2 పథకాలను అమలు చేస్తామని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన నేపథ్యంలో అర్హులైన వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వారం రోజుల్లోనే ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో అందుకు మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇక ఈ పథకం పొందాలనుకున్న వారికి 2 పత్రాలు ఖచ్చితంగా ఉండాలి. అవి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు. ఈ 2 ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉండగా అందులో రేషన్ కార్డుకు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలున్నాయి. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉండగా వీరిలో 44% మంది ప్రతి నెల ఒక సిలిండర్ వాడుతున్నట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలును రేషన్ కార్డున్న వారికే అమలు చేస్తే ఈ శాతం మరింత తగ్గుతుందని అంటున్నారు అధికారులు. ఇక గ్యాస్ పథకానికి రేషన్, ఆధార్ కార్డులు తప్పనిసరి అని చెప్పడంతో రేషన్ కార్డులు ఉండి ఆధార్ కార్డులు లేని వారు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఇక రేషన్ కార్డులు లేని పేదలకు వాటిని మంజూరు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సిలిండర్ పథకం అమలుకు 3 ఏళ్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా ఫ్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.